నేనెప్పుడూ అనుకుంటాను నాన్న ఇంకా భీమ్ ఏం చెప్తారో అదంతా నిజమేనని. అలాగే ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను నేను నా జీవితంలోని చిన్న చితక ఇంకా పెద్ద నిర్ణయాలని వాళ్ళు చెప్పిన ప్రకారమే తీసుకోవాలని. కానీ ఈ మధ్య ఏదో ఒకటి ఎలాంటివి జరుగుతున్నాయంటే నేను భీమ్ ఇంకా నాన్నకు తోడుగా కాదు, వాళ్ళకు ఎదురుగా, వాళ్ళకు వ్యతిరేకంగా నిలబడుతున్నాను. నువ్వు కూడా వాళ్ళలాంటి వాడివే. వాళ్ళు కూడా వాళ్ళ మనసేం కోరుకుంటుందో అదే చేస్తారు. అలాగే నువ్వు కూడా అదే చేస్తావు. నీ మనసు కోరుకుంటున్నది. నీకు తెలుసా, నువ్వు, భీమ్, తులసి, మంజుల, బాల అందరూ నా కళ్ళ ముందే పెరిగి పెద్దయ్యారు. కానీ బాల ఎక్కడికెళ్ళాడో ఏమో, మనల్ని తలుచుకుంటున్నాడో లేదో, కానీ నాకు వాడు చాలా గుర్తొస్తున్నాడు. మంచిదే. ఈ ఇంట్లో ఉండడం కంటే 1,00,000 రెట్లు మంచిది ఈ ఇంట్లో నుంచి బయటకెళ్ళిపోవడం. ఇక కేవలం ఇంట్లో వాళ్ళ జ్ఞాపకాల్లోనే ఉండడం. లక్ష్మి, నీకు పెద్దవాళ్లతో మర్యాదగా మాట్లాడడం తెలీదు. అందుకే నోరు మూసుకుని ఉండడం మంచిది. పిన్ని గారు, నేను మీతో మాట్లాడడానికి ఏం రాలేదు. నేను ఈయనతో మాట్లాడడానికి వచ్చాను. లోపలికి పదండి, మీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు అత్తయ్యతో మాట్లాడే పద్ధతి ఇదేనా? మాట్లాడడానికి పద్ధతి అంటూ లేదా? ఎలాంటి పద్ధతి లేదు. నేను ఎలా చెప్తున్నానో మీరు అలాగే చేయండి. మీ అందరి మాటలు విన్నది చాలు. లక్ష్మీ వదిన, మీరు అత్తయ్య ఇంకా ఆనందాన్ని భీమ్రా, మీరికేం మాట్లాడడానికి వీల్లేదు. ఇక మీరే నాకు చెప్పండి, ఒకవేళ నేను నా భర్తకి కొడుకులను సంపాదించడానికి పంపించండి అని చెప్తే నేను తప్పు చేసినట్టా? నేను చెడ్డదాన్ని అవుతానా? లేదు, మీరు తప్పు చేసినట్టు కాదు. తప్పంతా మీ భర్తదే. విన్నారా? ఇంకా కొంతమందిని అడుగుదాం. రండి రండి, చెప్పేది విను. నేను చేసింది ఒప్పని మీరు అనుకునేంత వరకు నేను ఇంకా కొంతమందితో చెప్పిస్తూనే ఉంటాను. జీజాబాయి ఇంటికి పదా. ఈయన్ని కూడా అడుగుదాం. అన్నా, నాకు ఒక విషయం చెప్పండి. ఒకవేళ నేను నా భర్తకి కొడుకుల్ని సంపాదించడానికి పంపించండి అని చెప్తే అప్పుడు నా తప్పవుతుందా? నేను చెడ్డదాన్ని అవుతానా? కాదు. అలాగే మీ తప్పును మీరు ఒప్పుకోక తప్పదు. చూడండి వదినా, మీరు కోపంలో ఉన్నారని నేను అర్థం చేసుకోగలను. కానీ కోపాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యమవుతుంది. ఈ రోజు ఏ బౌద్ధ భిక్షువు కలిశారో ఆయన కూడా ఇదే మాట చెప్పారు. ఈ బౌద్ధ భిక్షుని అలాగే నీ నియమాలను నీ దగ్గరే ఉంచుకో. ఈ విషయం నాకు అలాగే నా భర్తకు సంబంధించింది. అందుకే ఎవ్వరు ఏం మాట్లాడడానికి వీల్లేదు. ఇక మీరు ఎంచుకోక తప్పదు. మీ భార్య కావాలా లేక మీ ఇంట్లో వాళ్ళు కావాలా? నువ్వు లోపలికెళ్ళు. నేనొక్కదాన్ని వెళ్ళను. మీరు కూడా నా వెంట రావాల్సి ఉంటుంది. ఈ రోజు నుంచి నేనేం చెప్తే అది మీరు చేయాల్సిందే. అక్క, అసలేం చేస్తున్నారు? మీరు చెప్పింది ఆనంద్ బాబా వినాలనుకుంటున్నారా? రమా, నువ్వు నోరు మూసుకో. నువ్వు నీ భర్తకు నీ పద్ధతిలో నచ్చ చెప్పావు కదా, అందుకే నువ్వేం చెప్పినా తను అదే చేస్తాడు. అయితే ఈ రోజు నా భర్తకు నా పద్ధతిలో నచ్చ చెప్తున్నాను. మరి నీకెందుకు ఇబ్బంది కలుగుతోంది? ఇబ్బంది కలగటం లేదు వదినా. చూడండి, మీ ఇద్దరిది భార్యాభర్తల బంధం. ఇలా మనసుకు నచ్చినట్టు ఇతరుల్ని నడుచుకోమనడం తప్పు కదా? ఆయన నడుచుకుంటాడు. ఆయన నడుచుకోక తప్పదు. అలాగే నేను చూస్తాను నన్నెవరు ఆపుతారో. మీరు రండి, పదండి. లేదు, మీ తప్పేం లేదు. తప్పంతా మీ భర్తదే. మీరు విన్నారా? నా ఒక్కదాంది తప్పు కావచ్చు, కానీ ఇంతమంది మీదే తప్పు అని అంటున్నారు. వాళ్ళందరిది తప్పు కాదు కదా? మీరే ఆలోచించండి. వీళ్ళంతా మన ఇంట్లో వాళ్ళు కూడా కాదు. నేనెప్పుడు మిమ్మల్ని వశం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. కానీ ఒక్కటి, ఈ ప్రయత్నం మాత్రం ప్రతి క్షణం చేస్తాను. ఇల్లు సవ్యంగా గడవాలని. నాకు ఉన్న అభ్యంతరం అంతా భీమ్ చదువు గురించి. ఎందుకంటే తను సంపాదించడం లేదు.
మీరు ఇంకా ఆనంద్ ఏదైతే సంపాదించి తీసుకొస్తారో దానివల్ల ఇల్లు గడవడం లేదు. ఇక ఇల్లు సవ్యంగా గడవనప్పుడు ఆ ఇంటి మగవాళ్ల కంటే ఎక్కువగా ఆడవాళ్లే భరించాల్సి వస్తుంది. మీరు ఏ విధంగా ప్రతిసారి భీమ్ గురించి ఆలోచిస్తారో అదే విధంగా నేను ప్రతి క్షణం నా కుటుంబం గురించి ఆలోచిస్తాను. మీ వరకు మీరు చేసేది ఎప్పుడూ ఒప్పే కావచ్చు, కానీ నా వరకు నేను చేసేది ఎప్పుడూ తప్పు కాదు. మీరు మీరు కొంచెమైనా అర్థం చేసుకోండి. నేను ఇలా బతికి బతికి విసిగిపోయాను. ఒక్కసారైనా నాకు భర్తగా మారి ఆలోచించండి. నీకు కోపం వస్తోంది. ముందుగా నువ్వు నీ కోపాన్ని నియంత్రించుకోవడం నేర్చుకో. సంపూర్ణ నియంత్రణ. ఎటువంటి నియంత్రణ అంటే ఎటువంటి పరిస్థితి అయినా ఎటువంటి వ్యక్తి అయినా నిన్ను కొంచెం కూడా ఉద్రేకపరచకూడదు. ఈ విషయం నాకు అలాగే నా భర్తకు సంబంధించింది. అందుకే ఎవరు ఏం మాట్లాడడానికి వీల్లేదు. ఇక మీరు ఎంచుకోక తప్పదు. మీకు భార్య కావాలా, మీ ఇంట్లో వాళ్ళు కావాలా? వదినతో మాట్లాడావా? లేదు. లక్ష్మి అక్కతో మాట్లాడడానికి వెళ్తే ఆవిడ చాలా స్పష్టంగా నిరాకరించింది. అప్పటి నుంచి ఆనంద్ అన్నయ్య గదిలోనే ఉన్నారు. అలాగే మామయ్య కూడా చాలా బాధపడుతున్నారు. అందరితో నేను మాట్లాడతానులే. వద్దు, నాకు తెలిసి మీరు మాట్లాడకపోవడమే మంచిది. రాత్రి గడవనివ్వండి, పొద్దున మాట్లాడండి. అన్నట్టు నాకు ఒక విషయం చెప్పండి. ఆ బౌద్ధ భిక్షువు మీతో ఏమేం చెప్పాడు? మీరు ఆయన ఎందుకు కలవాలనుకుంటున్నారు? ఇక ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడం, వాటి గురించి తెలుసుకోవడం అంత అవసరం ఏంటి? బ్యారిస్టర్ అవ్వాలనుకుంటే అది అర్థం చేసుకోగలను, కానీ ఇందులో వేరే ఒకటి ఉంది. దాంతో చావు బతుకుల గురించి కూడా ఉంది. అసలు నాకేం అర్థం కావడమే లేదు. మీరెందుకు వీటన్నిటి వెనకాల పడుతున్నారు? రమా, ప్రస్తుతం నాకు కూడా ఏమీ అర్థం కావటం లేదు. నాకు అర్థమైపోయినప్పుడు నేను నీకు తప్పకుండా చెప్తాను. ఒకవేళ నేను నా భర్తకి కొడుకుల్ని సంపాదించడానికి పంపండి చెప్తే నాది తప్పు అవుతుందా? నేను చెడ్డదాన్నా? లేదు, మీరు తప్పు చేసినట్టు కాదు. తప్పంతా మీ భర్తదే. మీ దృష్టిలో నాదే తప్పు కావచ్చు, కానీ ఇంతమంది మీదే తప్పు అని అంటున్నారు. వాళ్ళందరిది తప్పు కాదు కదా. నాకు ఉన్న అభ్యంతరం భీమ్ చదువు గురించి. ఎందుకంటే తను సంపాదించడం లేదు. ఇలా బతికి బతికి విసిగిపోయాను. ఒక్కసారైనా నాకు భర్తగా మారి ఆలోచించండి. బాబు భీమ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఆ బౌద్ధ భిక్షువుల్ని వెతకడం కోసం వెళ్తున్నాను. వెతకడం కోసం వెళ్తున్నానంటే? అంటే ఆయన ఏం చెప్పారంటే నిన్న ఎక్కడున్నాడో అక్కడ ఈరోజు దొరకను అని. అందుకే నేనే స్వయంగా వెళ్ళి ఆయన్ని వెతకాల్సి ఉంటుంది. అంటే
నువ్వు వాళ్ళని రోజంతా వెతుకుతూనే ఉంటావా? ఇలా బతికి బతికి విసిగిపోయాను. ఒక్కసారైనా నాకు భర్తగా మారి ఆలోచించండి. అంటే కొంచెమైనా ప్రభావం చూపినట్టుంది. అవును నాన్న, నేను ఆయన దగ్గర కొంచెం నేర్చుకోవాలి, కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ఇక నేర్చుకోవాల్సింది నేనే అయితే వెతకాల్సింది కూడా నేనే కదా. ఒకవేళ సాయంత్రానికల్లా దొరక్కపోతే రాత్రి అయ్యేదాకా వెతుకుతావా? అవును. అలాగే ఒకవేళ ఈ రోజు దొరక్కపోతే రేపు మళ్ళీ వెతకడానికి వెళ్తావా? అవును నాన్న. చూడు బాబు, ఇంట్లో వాళ్ళంతా నిన్ను చదువు మానేసి పని చేయమని చెప్తారు. అయినా నేనేమీ చెప్పను. కానీ ఒకవేళ నువ్వు రోజంతా తిరుగుతూ ఉంటే అది నేనేమాత్రం సహించలేను. ఏ మాత్రం సహించలేను, గుర్తుపెట్టుకో. కానీ నేనేం తప్పు చేయటం లేదు నాన్న. చెయ్యకూడని సమయంలో సరైన పని చేసినప్పుడు అది కూడా తప్పే. ఇక ఈ సమయం నువ్వు చదువుకునే సమయం. ఒకవేళ చదువుకోగా సమయం మిగిలితే అప్పుడు వెళ్ళి ఎవరైనా బారిస్టర్ని వెతుకు. కానీ ఆ కారణంగా ఎవరి కోసం వెతకు. నీ సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు. ఇక ఇది సరైంది కాదు. ఇందులో అకారణంగా ఏముంది? నా లెక్క ప్రకారం ఇది అకారణమే. ఒకవేళ నీకు అనిపిస్తుంటే మీ నాన్నకు తెలిసింది తప్పని, అది వేరే విషయం. ఒకవేళ మీ నాన్న చెప్పింది నిజమే నీకు అనిపిస్తే వెళ్ళు, లోపలికి చదువుకో. చూడండి నాన్న, మీరు చెప్పింది తప్పని లేదా ఒప్పని తూకం వేసి తూచడానికి నేను ఎవరిని చెప్పండి. కానీ విషయం ఏంటి అంటే, నేను సగం సగం మనసు పెట్టి చదువుకుంటే, దృష్టి పెట్టకుండా చదువుకుంటే దానివల్ల ఎలాగూ ప్రయోజనం ఉండదు. నిన్నటి నుంచి నా మనసు చాలా ఆందోళనగా ఉంది. అందుకనే తను మీరు చెప్పినా కూడా వినడు. తనకు నచ్చిన పనే చేస్తాడు. అలాగే ఆ భిక్షువుల్ని వెతకడం కోసమే వెళ్తాడు. నాన్నా, ఆవిడకి ఎప్పటికీ అర్థం కాదు లక్ష్యాన్ని సాధించడం కోసం చాలాసార్లు తిరగాల్సి వస్తుంది అని. కానీ నాకేమనిపిస్తోందంటే మీకు ఈ విషయం బాగా అర్థం అవుతుంది అని. ఒకవేళ నువ్వు నీ మనసుని చదువు మీద కేంద్రీకరించకపోతే అప్పుడు వెళ్ళు, పని చేయడం కోసం ఎవరైనా బారిస్టర్ని వెతుకు. అన్నయ్య, భీమ్ ఊరికే ఏది మాట్లాడ్డు. ఏదో ఒక విషయం ఉండొచ్చు. మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించొచ్చు కదా. మీరా, ఇది కేవలం సమయాన్ని వృధా చేయడమే, ఇంకేం లేదు. వెళ్ళు భీమ్, నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. కానీ నాన్న, అంతే. కాని గీని ఏమీ లేదు. నేను చెప్పింది నువ్వు వింటావా లేదా అది చెప్పు. ఇక నేను ఎప్పుడైనా ఏదైనా చెప్పానంటే కేవలం అది నీకు నాన్న మాత్రమే కాదు, నేను ఈ ఇంటికి పెద్దను కూడా. సరే నాన్న, నేను వెళ్ళి పని వెతుక్కుంటాను. నేనేమంటున్నానంటే, మీరు కూడా తన వెంట వెళ్లి పని వెతుక్కోండి. తను తన కోసం వెతుక్కుంటాడు, మీరు మీకోసం వెతుక్కోండి. అంటే ఒక్కసారైనా నేను చెప్పింది నమ్మండి. అబద్ధం చెప్పి వెళ్ళనుగా. ఉద్యోగం వెతుక్కోవడానికి వెళ్తున్నానని నాన్నకు చెప్పాను అంటే ఉద్యోగం వెతుక్కోవడానికి వెళ్తాను. నేను పని వెతకడానికి వస్తాను.
నువ్వు భీమ్రావుతో కలిసి ఎక్కడికి వెళ్తున్నావు? లక్ష్మి అక్క, మన కోసం నేను పనికి వెళ్తున్నాను. నువ్వెందుకు పని వెతుక్కుంటావు? వెళ్ళొద్దు, ఏం అవసరం లేదు. మావయ్య, వెళ్ళనివ్వండి. మేమిద్దరం కలిసి పని చేశామంటే అత్తయ్య ఇంకా అక్క నా భర్తని ఇద్దరేమీ అనలేరు. అసలు నువ్వేం వాగుతున్నావు రామా? నేను ఇంకా లక్ష్మి కలిసి నీ భర్తను ఏమైనా అన్నావా? వాళ్ళ నాన్నే అంటున్నారు. ఏదైతే అన్నారో ఆయనే అన్నారు. అత్తయ్య, నేను మిమ్మల్ని చూశాను. అప్పుడు మీరు మావయ్యను కోపంగా ఇంట్లోంచి తీసుకువెళ్లారు. పైగా మావయ్య వచ్చినప్పటి నుంచి మీరందరూ ఉదాసీనంగా ఉన్నారు. రమా, ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడడం అవసరమా చెప్పు? అయినా నాన్న చెప్పింది కూడా నిజమే. నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? మీరే అంటారు కదా, స్త్రీలు పురుషులు సమానమే అని. నాకు కూడా పని వెతికే హక్కుందిగా. లక్ష్మి, నువ్విలా చేయడం సరైంది కాదు. నేనిప్పుడేం చేస్తున్నాను? నేనిలా ఎప్పుడు చేసుండాల్సింది. అందుకే ఇక నుంచి మీ జీవితంలో ప్రతి ఒక్క క్షణం ఎలా గడపాలో నేను నిర్ణయిస్తాను. నేనేమైనా నీకు బానిసనా? ఒకవేళ మీరు నేను చెప్పినట్టు వినకుంటే అప్పుడేంటి? హా? అప్పుడు నేను విషం తాగుతాను. అలాగే నాతో పాటు మీ బిడ్డను కూడా చంపేస్తాను. అసలు నువ్వేమంటున్నావు నీకు అర్థమవుతుందా? ఒకవేళ తన భార్య తన భర్తకు సహకరిస్తే తను ప్రపంచాన్నైనా గెలవగలడు. కానీ ఒకవేళ ఇలా ప్రవర్తిస్తుంటే అదే భర్త తన ముందే ఓడిపోతాడు. ఎందుకలా నిలబడ్డావు? ఏదోటి మాట్లాడు. నీ మనసులో ఇంకా ఏదో ఉంటుంది కదా. భోజనం ఇక్కడికి తీసుకురావాలా లేక బయటికి వెళ్ళి తిందామా? రమా, రమా, మీరు నా వెనకాలే ఎందుకు వస్తున్నారు? మీ దారి అటువైపు ఉంది, మీరు అటు వెళ్ళండి. అక్కడే న్యాయవాది కార్యాలయం ఉంది. నేను ఇటువైపు వెళ్తాను. చదువు రాని వాళ్ళకు పని దొరుకుతుంది. కానీ నువ్వు పని చేయటం అంత అవసరమా రమా? చూడండి, ఒకే మాట పదే పదే చెప్పకండి. అలాగే నాకు ఒకే విషయం గురించి పదే పదే గొడవ పడాలని లేదు. స్త్రీ పురుషులిద్దరూ సమానమే అని మీరు ఆలోచిస్తే అప్పుడు వాళ్ళని సమానంగా పనిచేసుకునివ్వండి. లేదంటే మీరు కూడా చెప్పండి, ఇద్దరు సమానం కాదని మీరు కూడా నమ్ముతున్నారని చెప్పండి. కానీ రమా, కానీ గిని ఏం లేదు, నాకు స్పష్టంగా చెప్పండి. సరే, నువ్వు అటువైపు వెళ్ళిపో, నేను ఇటువైపు వెళ్ళి పని వెతుకుంటాను. అన్నట్టు పని కోసం వెతుక్కుంటూ బౌద్ధ భిక్షులు కూడా వెతకండి. ఎందుకంటే నాకు తెలుసు, ఒకవేళ మీకేదైనా ఆలోచన ఉంటే ఇక దానికి జవాబు దొరక్కపోతే మీరు చాలా కంగారుగా ఉంటారు.
ఇప్పుడు నేను కూడా కోరుకుంటున్నాను, భీమ్కు ఎవరైనా బారిస్టర్ దగ్గర ఉద్యోగం దొరకాలి. అలాగే దాంతోపాటు వాడి చదువు కూడా సాగుతూ ఉండాలి. ఇప్పుడు ప్రతిరోజు ఈ రాద్ధాంతాలు భరించలేకపోతున్నాను. అవును రామ్జీ, నేను కూడా కోరుకుంటున్నాను భీమ్కి ఏదైనా మంచి ఉద్యోగం దొరికితే బాగుంటుందని. ఒకవేళ తను డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడంటే అప్పుడు కోడలు రమ కూడా ప్రతిసారి పనిచేస్తానని మొండిపట్టు పట్టదు. పురంజనన్న, కొంచెం బయటకెళ్ళండి, నేను మా ఆయనతో మాట్లాడాలి. కానీ జీజాబాయ్, రామ్జీ ఇప్పుడు కొంచెం ఆందోళన ఉన్నాడు. దయచేసి తను ఇంకా ఆందోళన చెందేలాంటి విషయాలేవి నువ్వు మాట్లాడొద్దు. మీరు నాకు చెప్తున్నారా నేను నా భర్తతో ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడొద్దు? నీకు నువ్వు బతకలేకపోయావు గానీ నాకు నేర్పిస్తున్నావా? ఒక అతిథిలా మారి మా ఇంటికి వచ్చావు, ఇక్కడే తిష్ట వేశావు. జీజాబాయ్, అసలు నువ్వేమంటున్నావు? నేనేమీ చెప్పాలనుకోలేదు, కానీ ఈయనకు కూడా నా అధికారాల విషయంలో మాట్లాడడానికి ఎలాంటి హక్కు లేదు.